హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో డిఎస్సికి డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు ఓవరాల్గా టెక్స్ట్ బుక్ మొత్తం మీద బిట్స్ ఈరోజు చూద్దామండి. ఈ వీడియోలు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. చూడండి ఒకసారి. అభినవ నన్నయ, మొదటి బిట్టు. అభినవ నన్నయ బిరుదాంకితుడు. ఏ దాశరథి, బి రాయప్రోలు, సి జమదగ్ని శర్మ, డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. అభినవ నన్నయ. బి ఆన్సరు రాయప్రోలు సుబ్బారావు. తర్వాత మాధురి దర్శనం అనేది, రెండో బిట్టు. మాధురి దర్శనం అనేది ఏ కథ, బి కథానిక, సి కావ్యం, డి లక్షణ గ్రంథం. ఆన్సరు డి లక్షణ గ్రంథం. తర్వాత మూడోది. జాన్ కోప్ ఈ దేశపు నవలా రచయిత. ఏ రష్యా, బి దక్షిణాఫ్రికా, సి ఫ్రాన్స్, డి అమెరికా. ఆన్సరు బి దక్షిణాఫ్రికా. ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. తర్వాత తెలుగు బాల శతకం రచయిత. ఏ నార్ల చిరంజీవి, బి జంధ్యాల పాపయ్య శాస్త్రి, సి ఏట్కూరి వెంకట నరసయ్య, డి పోతులూరి వీరబ్రహ్మం. తెలుగు బాల శతకం రచయిత ఆప్షన్ బి జంధ్యాల పాపయ్య శాస్త్రి. తర్వాత చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి రచనలు. ఏ మహోదయం, బి చిలకా గోరింక, సి ధర్మదీక్ష అన్నదమ్ములు, డి అన్ని. ఆన్సరు డి అన్ని చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి రచనలే. తర్వాత ఆరోది. నేను అనేది ఏ నామవాచక రూపం, బి సర్వనామం, సి విశేషణం, డి క్రియా విశేషణం. నేను అనేది ఏ నామవాచక రూపం. ఇది 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో 21వ పేజీలో ఇచ్చారు దీని గురించి వివరణ. తర్వాత 7. క్రింది వానిలో రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినవారు. ఏ బోయి భీమన్న, బి ఏడిద కామేశ్వరరావు, సి జమదగ్ని శర్మ, డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందినవారు బి ఏడిద కామేశ్వరరావు. తర్వాత 8. ఏడిదే కామేశ్వరరావు గారి రచనలు. ఏ రాష్ట్రగీతం, బి జైలు రోజులు, సి ఇండోనేషియా చరిత్ర, డి అన్ని. ఆన్సరు డి అన్ని. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ రచనలన్నీ ఒకసారి మీకు గుర్తుకు రావాలన్నమాట. గుర్తు చేయటం కోసమే ఇలా. 9. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది ఎవరి స్వీయ రచన. ఏ బోయి భీమన్న, బి ఏడిది కామేశ్వరరావు, సి జంధ్యాల, డి విద్వాన్ విశ్వం. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది బోయి భీమన్న. ఏ బోయి భీమన్న గారి స్వీయ రచన. తర్వాత 10. క్రియ యొక్క గుణాన్ని తెలిపేది. ఏ నామవాచకం, బి విశేషణం, సి క్రియా విశేషణం, డి అవ్యయం. ఆన్సరు సి క్రియా విశేషణం. తర్వాత 11. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని
సమంగా చిత్రించిన విద్వాన్ విశ్వం గారి రచన. రాయలసీమ సౌందర్యాన్ని అలాగే విషాదాన్ని రెండింటినీ సమంగా చిత్రించిన విద్వాన్ విశ్వం గారి రచన. ఏ. రాతలు గీతలు, బి. విలాసిని, సి. పెన్నేటి పాట, డి. కూలీరాజు. ఆన్సరు సి. పెన్నేటి పాట. తర్వాత విదారించు అనగా 12ది విదారించు అనగా ఏ. నిదానించు, బి. నెమ్మదిగా, సి. చీల్చుకుంటూ, డి. బాధపడు. ఏ. నిదానించు, బి. నెమ్మదిగా, సి. చీల్చుకుంటూ, డి. బాధపడు. విదారించు అంటే సి. చీల్చుకుంటూ. 13ది అనుభవాలు జ్ఞాపకాలు వీరి స్వీయ రచన. ఏ. బోయి భీమన్న, బి. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, సి. విద్వాన్ విశ్వం, డి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అనుభవాలు జ్ఞాపకాలు బి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత 14ది ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం రచయిత. ఏ. గిడుగు రామ్మూర్తి పంతులు గారు, బి. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, సి. బోయి భీమన్న, డి. ఎవరు కాదు. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. ఏ. గిడుగు రామ్మూర్తి. 15ది గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. ఏ. తెలుగు, బి. సుగాలి, సి. సవర, డి. కోయ. ఆన్సరు ఆప్షన్ సి. సవర. సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపారు. ఇటిగ్ను పండుగలో 7వ రోజు. ఏ. రొడ్డ కనుసు, బి. వేట, సి. నూరు ఇటిగ్ను, డి. చైత్ పరోజ్. నూర్ ఇటిగ్ను. ఆన్సర్ సి. నూర్ ఇటిగ్ను. 90 ఆమడలు వెళ్ళి డాష్ చూడాలి. ఏ. బుర్రకథ, బి. తోలుబొమ్మలాట, సి. కోలాటం, డి. తప్పెటగుండ్లు. 90 ఆమడలు వెళ్ళిన తోలుబొమ్మలాట చూడాలి. తోలుబొమ్మలాట కథలో కథ ఈ రాగంతో ముగిస్తారు. ఏ. నాటరాగం, బి. సురభిరాగం, సి. బృందావని, డి. 1, 2. తోలుబొమ్మలాట కథలో ముగించేది సురభిరాగంతో ముగిస్తారు. ప్రారంభించేది నాటరాగం. నాటరాగంతో ప్రారంభించి సురభిరాగంతో ముగిస్తారు. ఆమడ అనగా ఏ. 8 మైళ్ళ దూరం, బి. 6 మైళ్ళ దూరం, సి. 4 మైళ్ళ దూరం, డి. 2 మైళ్ళ దూరం. ఆమడ అనగా ఏ. 8 మైళ్ళ దూరం. తర్వాత మామయ్య చందమామ కథల పుస్తకం చదివాడు. వాక్యంలో కర్త. కర్త ఏ. మామయ్య. ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా వచ్చేదే కర్త. సలీం పాఠం చదివి. ఇందులో క్రియ. సలీం పాఠం చదివి ఈ వాక్యంలో క్రియ. ఏ. సమాపక క్రియ, బి. అసమాపక క్రియ, సి. క్రియ లేదు, డి. ఏది కాదు. చదివి అసమాపక క్రియ. కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు. ఏ. వేదాంతం రాఘవయ్య, బి. వెంపటి సత్యం, సి. చింతా వెంకట్రామయ్య, డి. సిద్ధేంద్ర యోగి. డి. సిద్ధేంద్ర యోగి. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. ఏ. అర్ధనారీశ్వరుడు, బి. భామాకలాపం, సి. సత్యహరిశ్చంద్ర, డి. కన్యాశుల్కం. చూడండి, మొట్టమొదటి నృత్య నాటకం బి. భామాకలాపం. భాగవత మేళ అని ఈ కళ ప్రదర్శనలను అంటారు.
ఏ తోలుబొమ్మల ప్రదర్శన, బి కూచిపూడి ప్రదర్శన, సి కోలాటం, డి తప్పెట గుంపు. బి కూచిపూడి ప్రదర్శనలను భాగవత మేళ అంటారు. కూచిపూడి ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు ఈ నదిపై ఉంది. ఏ వంశధార, బి నాగావళి, సి కావేరి, డి పెన్నా. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు బి నాగావళి నది మీద ఉంది. అగ్నుడు అనగా ఏ తెలివైనవాడు, బి తెలివి తక్కువవాడు, సి గొప్పవాడు, డి పేదవాడు. అగ్నుడు అనగా తెలివి తక్కువవాడు. గొప్పదైన నిధి అనే అర్థం గల పదాన్ని గుర్తించండి. ఏ సన్నిధి, బి పెన్నిధి, సి పయోనిధి, డి ఏది కాదు. గొప్పదైన నిధి, గొప్పదైన నిధి, బి పెన్నిధి, బి పెన్నిధి. ముక్తక రచనకు ఉదాహరణ. ముక్తక రచనకు ఉదాహరణ ఏ శతకం, బి చాటువు, సి 1,2, డి ఏవి కావు. సి 1,2. ముక్తక రచనకు ఉదాహరణలు శతకము, చాటువు 2. తెనాలి రామకృష్ణుడు ఈ పద్యం రచనలో ప్రసిద్ధులు. ఏ శతకం, బి చాటువు, సి కందం, డి సీసం. తెనాలి రామకృష్ణుడు చాటు పద్యాలు రాయటంలో ప్రసిద్ధుడు. ఇంకా టెక్స్ట్ బుక్లో ఈయన పేరుతో పాటు ఇంకొక 2-3 పేర్లు ఇచ్చారు. అవి ఏంటంటే వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు. ఈ ముగ్గురు చాటు పద్యాలు రాయటంలో సుప్రసిద్ధులు అని ఇచ్చాడు. తర్వాత 30వ తొలి తెలుగు శాసనం. ఏ కలమల్ల శాసనం, బి ఎర్రగుడిపాడు శాసనం, సి ధరణికోట శాసనం, డి ఖండవల్లి శాసనం. తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం. ఏ ఆన్సర్. తర్వాత 31వ ఇటిగ్ను పండుగను ఈ జిల్లాల్లోని మన్యం వాసులు జరుపుకుంటారు. ఏ విశాఖ, బి విజయనగరం, సి తూర్పుగోదావరి, డి 1,2. ఆన్సరు డి 1,2. విశాఖ మరియు విజయనగరం ఈ 2 జిల్లాల వాళ్ళు మన్యం వాసులు జరుపుకుంటారు. తర్వాత దసరా రోజు ఈ ఆకులతో పూజ చేస్తే మంచిది అంటారు. ఏ ఆకులు? ఏ జమ్మి, బి వేప, సి రావి, డి మునగ. ఏ జమ్మి. జమ్మి చెట్టునే సెమీ వృక్షం అని కూడా అంటారు. తర్వాత 33వది మట్టితో బొమ్మలు చేయవచ్చు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి అంటే తో అనేది విభక్తి ప్రత్యయం. ఇందులో తో చేతన్ చేన్, తోడం తోన్. ఏ విభక్తి? ఏ ప్రథమా విభక్తి, బి ద్వితీయ విభక్తి, సి తృతీయ విభక్తి, డి షష్ఠీ విభక్తి. మట్టితో బొమ్మలు చేయవచ్చు. చేతన్ చేన్, తోడం తోన్. తృతీయ విభక్తి సి. తర్వాత తాళ్ళపాక వారి లాలి తరిగొండమ్మ. దాన్ని పూరించాలి మనం. ఏ జోల, బి హారతి, సి కథ, డి సేవ. ఆన్సరు బి హారతి. తరిగొండమ్మ హారతి. వెంగమాంబ నియమించిన గ్రంథాలకు ప్రతులను రాసేవారు. ఏ అష్టదిగ్గజాలు, బి అష్టఘంటాలు, సి అష్టదిక్పాలకులు, డి నవరత్నాలు. వెంగమాంబ నియమించిన గ్రంథాలకు ప్రతులను రాసేవారు. బి అష్టఘంటాలు అనే వాళ్ళని 8 మందిని నియమించింది. తర్వాత వెంగమాంబ ఈ రచనలో సిద్ధహస్తురాలు. ఏ యక్షగానం, బి ద్విపద, సి తేటగీతి, డి ఆటవెలది. ఆన్సరు ఏ యక్షగానం రాయటంలో వెంగమాంబ సిద్ధహస్తురాలు.
క్రింది వానిలో వెంగమాంబ ద్విపద కావ్యం? ఏ నారసింహ శతకం, బి ముక్తికాంత విలాసం, సి అష్టాంగ యోగసారం, డి అన్ని. ఆన్సరు అన్ని. సుజన రంజనీ సమాజం అనే సేవా సంస్థను స్థాపించింది ఎవరు? ఏ పోనక కనకమ్మ, బి చుండూరు రత్నమ్మ, సి జయంతి సూరమ్మ, డి ఎవరు కాదు. ఆన్సరు ఏ పోనక కనకమ్మ. తర్వాత మహిళా పారిశ్రామిక సంఘం స్థాపించింది ఎవరు? ఏ పోనక కనకమ్మ, బి చుండూరు రత్నమ్మ, సి జయంతి సూరమ్మ, డి ఎవరు కాదు. మహిళా పారిశ్రామిక సంఘం చుండూరు రత్నమ్మ. తర్వాత కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేసింది ఎవరు? జయంతి సూరమ్మ, పొనక కనకమ్మ, చుండూరు రత్నమ్మ, ఎవరు కాదు. దీని ఆన్సరు ఏ జయంతి సూరమ్మ. వాడు నా తమ్ముడు ఈ వాక్యం ఏ క్రియాసహిత వాక్యం, బి క్రియారహిత వాక్యం, సి సంశ్లిష్ట వాక్యం, డి సంయుక్త వాక్యం. ఆన్సరు బి క్రియారహిత వాక్యం. ఈ వాక్యంలో క్రియ లేదు. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఈ వాక్యం ఏ సామాన్య వాక్యం, బి సంయుక్త వాక్యం, సి సంశ్లిష్ట వాక్యం, డి ఏది కాదు. ఆన్సరు సి సంశ్లిష్ట వాక్యం. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది ఏ సామాన్య వాక్యం, బి సంయుక్త వాక్యం, సి సంశ్లిష్ట వాక్యం, డి ఏది కాదు. రెండు కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే సంయుక్త వాక్యం. భారతాన్ని సంస్కృతంలో రాసినది ఎవరు? ఏ వేదవ్యాసుడు. వాగానుశాసనుడు ఎవరి బిరుదు? ఏ నన్నయ, బి తిక్కన, సి ఎర్రన, డి ఎవరు కాదు. వాగానుశాసనుడు నన్నయ. తిక్కన బిరుదులు ఏ కవిబ్రహ్మ, బి ఉభయ కవి మిత్రుడు, సి శంభుదాసుడు, సి డి 1, 2 1, 2 డి. ఆప్షన్ డి కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ప్రోలయ వేమారెడ్డి, రాజరాజ నరేంద్రుడు, మనుమసిద్ధి, ఎవరు కాదు. ఏ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రన కవి. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఏ లెనిన్, బి భగత్ సింగ్, సి కలాం, డి అంబేద్కర్. ఆన్సరు ఏ లెనిన్. సరోవరపు రాణి పుస్తకం రచయిత ఏ నెహ్రూ, బి ఇందిరాగాంధీ, సి సరోజినీ నాయుడు, డి కలాం. సి సరోజినీ నాయుడు. చిలకమర్తివారి గణపతి అనేది ఏ నవల, బి కథ, సి కథానిక, డి శతకం. గణపతి అనేది ఏ నవల. గణపతి అనేది నవల. ఈ దాదాపుగా 5వ తరగతిలో దాదాపుగా కవర్ చేశాను. ఒకసారి కవులు గురించి వీటి గురించి మనం కొంచెం బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.